नमः शिवाय। ओम नमो नारायणाय। नरदृष्टि निवारण संचित कर्म प्रारब्ध कर्म आगमिक कर्म दोष निवारण काल भैरवाय नमो नमः। ओम कुज अरिष्टेतु संप्राप्ते कुज पूजांच कारयेत् कुज ध्यानं प्रवक्ष्यामि ऋण रोग शत्रुपीडोप उपशांतये। हरि ओम। మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ స్వాగతం పలుకుతూ అందరిపైనను కుజ భగవానుడి యొక్క ఆశీర్వాదాలను కోరుకుంటూ ఎవరి యొక్క లగ్నంలో కానీ జాతకంలో కానీ 1లో 2లో 4లో 7లో 8లో 12లో కుజుడు సంచారం చేసినప్పుడు కుజదోషంగా పరిగణించడం జరుగుతుంది. కనుక ఎవరికి ఎలాంటి అష్టకష్టాలు లేకుండా అనుకుంటున్నటువంటి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ప్రసాదించాలని కుజ భగవాన్ని కోరుకుందాం. ఈ కుజ భగవానుడు ఏడాది తర్వాత కర్కాటక రాశిలో నీచభంగ రాజయోగ సంచార స్థితి అంటే కుజుడు కర్కాటక రాశిలో నీచబడడం జరుగుతుంది. కనుక ఎలాంటి విధి విధానాలు మనం పాటించాలి, ఆయన ఆశీస్సులు ఎలా పొందాలో కూడా తెలుసుకుందాం. 21/10/2024 నుండి 21 జనవరి నెల 2025 నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభం వరకు ఈ కుజ భగవానుడు కర్కాటక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. కనుక కుజుడు అనగానే రుణానికి రోగానికి శత్రువులకు కారాగారము కోర్టు సమస్యలు రుణ సమస్యలు అకాల కరణాలు అంటే కలహాలు చిన్న ఏ కారణం లేకపోయినను మీ పైన నింద మోపడం అనేక సమస్యలతో కొట్టుమిట్లాడడం మీరు మౌనంగా ఉన్నా మీరు ఏదో అన్నారని చెప్పి మీ పైన అపవాదు కలిగించే పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో మనం ఎలాంటి విధి విధానాలు పాటించాలన్నట్లయితే వీలైనంత వరకు ప్రతి మంగళవారం పూట ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు మనకు కుజహోర జరుగుతూ ఉంటుంది. కనుక అలాంటి కాల సమయంలో సూర్య నమస్కారము ఎరుపు వస్త్రాలు ధరింపచేయడము కందులను ఆవుకు ఆహారంగా ఏర్పాటు చేయడము అలాగనే బ్రాహ్మణుడికి 700 గ్రాముల కందులని దానం చేయడము కుజ భగవానుని చుట్టూ 7 సార్లు సంపూర్ణంగా ప్రదక్షిణ చేయడము వీలైతే అంగారక స్తోత్రాన్ని రుణ విమోచన స్తోత్రాన్ని పారాయణం చేయడం వలన అనేక రకాల సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైన పరిస్థితి కలుగుతూ ఉంటుంది. ఇంకా అందరికీ ఎలా ఉంటుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి 3వ స్థానంలో కర్కాటక రాశిలో నీచ సంచార స్థితిలో కుజ భగవాను ఉండడం వలన తల్లిదండ్రుల నుంచి ఏదో తీసుకోవాలని తల్లిదండ్రులకు ఏది ఇవ్వకూడదని మీ కలిగిన సంతానంతో విభేదాలు అన్నదమ్ముళ్లతో అక్కా చెల్లెలతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు చేసేటువంటి వారందరూ కూడా ప్రలోభాలకు గురవ్వడం ఏదో వాళ్ళు కోట్లు సంపాదించేస్తున్నారు నాకేమి ఇవ్వట్లేదు అనేటువంటి అపోహ భ్రమ కలిగేటువంటి కాలం ఇది. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం ధ్యానం ఏకాగ్రత ప్రతి విషయాన్ని పరిశీలించడం తొందరపడి మాట్లాడకపోవడం మంచిదని చెప్పి గమనించాలి. లేకపోతే ఈ యొక్క మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలు నేర సంబంధాలుగా మారేటువంటి పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. కనుక ఇలాంటి కాల సమయంలో ప్రశాంతమైన వాతావరణం ఏర్పాటు చేసుకోవడము సత్సంగము దేవతారాధన గోసేవ ఆధ్యాత్మికంగా ఉండబడిన కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల వీటి యొక్క నెగటివిటీకి దూరమయ్యి ప్రశాంత జీవితానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. ఈ కుజ భగవానుడు జాతకంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సంచార స్థితిలో ఉంటాడు. పుట్టినప్పుడు ప్రస్తుత కాలమాన ప్రకారంగా ఇలా కర్కాటక రాశిలో నీచమైనటువంటి స్థానంలో సంచారం చేయనప్పుడు అనేక రకాలుగా మానసికమైనటువంటి శారీరకమైనటువంటి సీజనల్గా వచ్చే వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా చాలా అధికంగా ఉంటాయి. కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు మౌనం ధ్యానం ఏకాగ్రత ప్రతిరోజు కుజహోర ఉంటుంది. అలాంటి కుజహోరలో వీలైనంత వరకు ప్రయాణం చేయకపోవడం అప్పులు ఇవ్వకపోవడం అప్పులు తెచ్చుకోకపోవడం చేయడం వలన 90% వరకు ప్రమాదాలను ఆపదలను నివారణ చేసుకోవచ్చు అని చెప్పి గమనించాలి. అలాగనే అంగారకుడు అంటే ప్రతి దేవాలయంలో శివాలయంలో నవగ్రహాలు ఉంటాయి.
మీ పేరుపైన ప్రతిరోజు అర్చన చేయించుకోవడం, కుదరలేదు ప్రతి మంగళవారం పూటన స్వామివారికి అర్చన చేయించి ఎరుపు వస్త్రాలను అలంకారం చేయించి ఆ కందులను దానం చేయడం వలన సకల దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కాళభైరవ స్వామి వారికి అక్షయ పాత్ర అంటారు. అంటే ఇందులో 12 రాసులను అచ్చు వేయడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు ఉదయం పూట, సాయంత్రం పూట లేక కుజహోరలో ఇలా శబ్దం చేయాలి. చూడండి, ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది. ఈ శబ్ద తరంగాల వలన మానవుని శరీరంలో ఉన్నటువంటి సత్చక్రాలు వికసింపచేయడం, ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడం, బయట ఉన్నటువంటి లక్ష్మీదేవి ఆకర్షించడం, భూయోగము, వస్త్రయోగము, ధనయోగము, విపరీతమైన రాజ్యయోగం మన సొంతమవుతుంది. ఈ అక్షయ పాత్రతో పాటు కాళభైరవ స్వామి పిరమిడు, డాలరు, కంకణము, మీకోసం ప్రత్యేకమైన కాళభైరవ పూజ, అలాగనే మీకోసం ఒక 27 రకాల వస్తువులతో దిష్టి తీయించడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి. కనుక మనమందరము కూడా కాళభైరవ స్వామిని స్మరిద్దాం, కుజదోషాన్ని తొలగించుకుందాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం, అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం, అష్ట ఐశ్వర్యాన్ని జీవితకాలంలో తిరుగులేనటువంటి గృహయోగము, భూయోగము, రాజయోగానికి స్వాగతం పలుకుతాం. కనుక ఆసక్తి గలవారు ఈ కింద మనం సంప్రదించినట్లయితే ఈ కాళభైరవ స్వామి అక్షయ పాత్రను తమకి ప్రసాదంగా అందజేయడం జరుగుతుంటుంది. పూజా కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేయించి వాట్సాప్ కాల్ ద్వారా చూపించి కొరియర్ చేసి మీకు అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. ఇంకనూ మనం విజయం సాధించగలగాలంటే హిమాలయన్ రాక్ సాల్ట్, సముద్రపు ఉప్పుతో ఇంట్లో దీపం పెట్టుకోవడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు తొలగిపోయి ఇళ్లంతా ప్రశాంతమైన వాతావరణం కలిగి మనం ఏదైతే అనుకుంటామో దాన్ని విజయం సాధించగలుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం వ్రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుత కాలమాన ప్రకారంగా ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం చేత మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశికి ప్రస్తుత కాలమాన ప్రకారంగా గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా కాళభైరవ ఉపాసన చేత భూత, భవిష్యత్, వర్తమానాన్ని గవ్వల ద్వారా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. మన యొక్క దేవాలయంలో ఎవరైతే జాతకం చెప్పించుకున్నారో, ఎవరైతే జ్యోతిష్యం చెప్పించుకున్నారో వాళ్ళందరికీ కాళభైరవ స్వామి వారి యొక్క దేవాలయంలో అర్చన, అభిషేక, పూజా కార్యక్రమాలు చేయించడం జరుగుతుంటుంది. అలాగనే మీకు వీడియో కాల్ ద్వారా కూడా చూపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే భార్యాభర్తలు తరచుగా గొడవ పడడం కానీ, అలాగా పోలీస్ స్టేషన్లు, గొడవలు, మనశ్శాంతి లేని జీవితం గడుపుతున్నారా? ఇలాంటి కాల సమయంలో ఈ కిందను సంప్రదించండి. జాతకంలో స్వల్పమైనటువంటి మార్పులు వచ్చేయడం వలన మీరు పార్వతీ పరమేశ్వరులాగా కలిసి ఉండడానికి అవకాశం ఉంటుంది. మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా, జాతకంలో ఎలాంటి యోగం ఉంది, ఎలాంటి దోషం ఉంది, ఆ ఇరువురి యొక్క కలయిక వలన వారు ఎలాంటి అద్భుతాలు సాధించబోతారో తెలుసుకొని వివాహ పరిణామానికి ముందుకు వెళ్ళగలరు అని చెప్పి గమనించాలి. ఈ కింద వారిని అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించి స్వామి యొక్క ఆశీస్సులు పొందగలరు. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవత కుజ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు నచ్చినట్లయితే భగవద్బంధులకు, మిత్రులకు, హిందువులకు ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.